వారం రోజుల క్రితము పుల్కాలు చేసిన వీడియో అప్లోడ్ చేశాను కదా! ఆ వీడియోకి మంచి స్పందన వచ్చిందండి. మంచి రీచ్ వచ్చింది. చాలా వ్యూస్ వచ్చాయి. అన్ని వ్యూస్ వచ్చిన తర్వాత కామెంట్స్ రాకుండా ఉంటాయా? చాలా కామెంట్సే వచ్చాయి. అందులో ఒకరు పుల్కాల్ని డైరెక్ట్‌గా అలా ఫ్లేమ్ మీద కాల్చుకొని తినకూడదు. అలా తింటే హెల్త్‌కి ప్రాబ్లమ్స్ వస్తాయని కామెంట్ చేశారు. చాలా థాంక్స్ అండి కామెంట్ చేసినందుకు. నేను రోజు పుల్కాలను అలా డైరెక్ట్‌గా కాల్చను. అప్పుడప్పుడు మాత్రమే కాలుస్తాను. వితౌట్ ఆయిల్‌తో పూరీలు చేయి మమ్మీ అని మా పిల్లలు అడిగినప్పుడు మాత్రం అలా కాలుస్తానండి. ఇకపై అలా కాల్చను. మరొక కామెంట్ ఏమని వచ్చిందంటే, మీకు కోడిగుడ్డ పొరట చేయటం రాదు అని. ఇన్ని సంవత్సరాల నుంచెల్లి వంటలు చేస్తున్నామండి. కోడిగుడ్డు పొరట రాకుండా ఉంటుందా? వచ్చు. కాకపోతే పుల్కా చపాతీలోకి వేరేలా చేస్తాను. రైస్‌లోకి వేరేలా చేస్తాను. ఆ రోజు పుల్కాల్లోకి చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని ఉల్లిపాయలని మరీ వేయించేయకుండా కచ్చాబచ్చాగా వేయించుకొని కోడిగుడ్లు కొట్టుకున్నాను. ఎటువంటి గరం మసాలాలు వాడలేదు. అన్నంలోకైతే